టెంపుల్ ని రాజ్ ద్వార్ అంటారు. చూడండి హనుమాన్ గారి టెంపుల్, దశరథ్ మహల్. కాకపోతే ఇది రామ్ హోటల్ కూడా జస్టిఫై చేస్తారు, మన కళ్ళతో చూస్తేనే మనకు అర్థమవుతుంది. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. డే 4 మనం ఇప్పుడు కరెంట్లీ అయోధ్యలో ఉన్నాం, ఉత్తరప్రదేశ్ అయోధ్యలో. రాముడి జన్మస్థలం అండ్ ఎంతో గొప్పగా ఎంతో ప్రతిష్టగా ఈ సంవత్సరమే మనందరం ఇప్పుడు చాలా లక్కీ అనమాట. ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే దానికోసం పోరాడుతుంటే ఫైనల్లీ ఇప్పుడు రాముడిది టెంపుల్ కట్టారు అండ్ ఆ బాలరాముడిని దర్శించుకోవడానికి మేము రెడీ అయిపోయినాం. ఆ టెంపుల్ నుంచి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. చలో పదండి అందరం కిందికి వెళ్దాం, కిందికి వెళ్ళి ఆ రాముడిని దర్శించుకుందాం. రెడీ శ్వేత? ఎట్లా అనిపిస్తుంది నీకు అయోధ్య? నిన్న రాత్రి వ్యూ చూసినాం, చాలా మంచి అనిపించింది అండ్ ఫీలింగ్ వెరీ ప్లీజెంట్. ఈ జనరేషన్ నుండి ఎన్నో శతాబ్దాల నుంచి కొట్లాడుతున్నారు, విని 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 ఇలా ఉండే అంటున్నారు. కానీ వీఆర్ సక్సెస్ అంటే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు మనం దాన్ని విట్నెస్ చేస్తున్నాం. దట్ ఈస్ ఎ వెరీ బ్లెస్డ్ థింగ్ కదా. యాక్చువల్గా మనందరికంటే బాగా ఎక్సైటెడ్ అంటే రాముని దర్శించుకోవడానికి ఎక్సైటెడ్ ఉన్నది క్యాండీ. గుడ్ మార్నింగ్ గైస్. హాయ్ రవి, గుడ్ మార్నింగ్. క్యాండీ రెడీ అను? ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు? అయోధ్యలో ఎవరుంటారు? నీకు తెలుసా రాముడిని ఎప్పుడైనా కలిసినాను? ఇప్పుడు కలుస్తావా? ఏం అడుగుతావు రాముడిని? సరే నువ్వు దర్శించుకో సార్, సరేనా? బ్యూటిఫుల్, రెడీ అయిపోయింది బటర్ఫ్లై. చలో నడు. అవును మీరిద్దరు నా బటర్ఫ్లైస్. నువ్వు గ్రీన్ బటర్ఫ్లై, నేను yellow బటర్ఫ్లై. నేను నెట్టేసి పట్టుకుంటే ఇద్దరు బటర్ఫ్లై ఇట్లా పట్టేసుకుంటా బటర్ఫ్లైస్ ని. వితౌట్ నాలా క్రాసింగ్. సో ఇదే అనమాట నేను రాత్రి మనం స్టే చేసిన హోటల్ శివం హోమ్ స్టే అని చెప్పి. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంది, మీరు ఫోన్ నెంబర్ కూడా తీసుకోవచ్చు. కొంచెం ఇది రీజనబుల్ ఉంది అండ్ ఇది టెంపుల్కి కొంచెం దూరంలో ఉంది. టెంపుల్ దగ్గర తీసుకున్నారనుకోండి, టెంపుల్కి దగ్గర కూడా హోటల్ తీసుకోవచ్చు, కానీ టెంపుల్కి దగ్గర చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నంబర్ మీరు 14,000, 15,000, 20,000 రూపీస్ కూడా ఉన్నాయి. సో అందుకోసమే మేము కొంచెం దూరం తీసుకున్నాం. అండ్ ఇప్పుడు టెంపుల్ విజిట్ చేయడానికి కూడా, అండ్ ఇది రీసెంట్గా ఉంది టెంపుల్ విజిట్ చేయడానికి కూడా మన కార్ ఏదైతుందో కార్లు వెళ్ళట్లేదు, కార్ అక్కడ పార్క్ చేసేసినాం. అండ్ ఇగో ఇది మన ఎలక్ట్రిక్ ఆటో. ఈ ఎలక్ట్రిక్ ఆటోలోనే మనం టెంపుల్ చుట్టూ టెంపుల్ దగ్గర ఏవైతే తిరగాల్సిన ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ తిరగబోతున్నాం అనమాట. भैया टेंपल के पास कौन से प्लेसेस है घूमने के लिए? हनुमानगढ़ी और राम मंदिर, दशरथ महल है, कनक भवन, राम दरबार, वाल्मीकि भवन, पत्थर का। ठीक है, वो सब घुमा दोगे आप? 8-9 पॉइंट का मेन घूमने का। ओके, घुमा के लाके कितना लोगे? अगर हनुमानगढ़ी राम मंदिर जाके वापस इधर आते हो कम से कम 3 घंटे लग जाएंगे। अब पूरा टेंपल देखना है, आप देख के लगा लो, दे देंगे आपको. 500 रुपीज़ कुछ ज़्यादा पूछ रहे हो. 500 అడుగుతున్నా. రెండు టెంపుల్స్ తిప్పి తీసుకురానికి. శ్వేత ఎప్పుడు 6 घंटे लगेंगे पूरा टेंपल देखने में. 8-9 टेंपल वीडियो ऑन ఇక్కడ పనిలో బిజీ ఉంటే వీళ్ళ పనిలో బిజీ ఉంటారు. అందుకే స్కూల్స్ ఇంపార్టెంట్ అని చెప్పి అంటారు. ఈ చిన్న వయసులోనే పిల్లల్ని స్కూల్ వేస్తే ఇలాంటివన్నీ చేయరు. ఫ్యూచర్కి పోయిన తర్వాత వాళ్ళే మన భారతదేశం భవిష్యత్తు. ఫస్ట్ ప్లేస్ మనం వచ్చింది ఇప్పుడు ఆ శ్రీరామచంద్రుని కారిగరి అనమాట. అంటే ఆ టెంపుల్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడనే తయారు చేసారు. టెంపుల్ లోపల పెట్టిన ప్రతి ఒక్క పిల్లర్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడనే తీసుకొచ్చి కట్ చేసి క్రాఫ్ట్ చేసారు అనమాట. దాని తర్వాత టెంపుల్ లోపల ఇన్స్టాల్ చేసారు. అయోధ్య టెంపుల్ కూడా పూర్తిగా కంప్లీట్ కాలేదు, జస్ట్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే కంప్లీట్ అయింది. యాక్చువల్గా మొత్తం 3 ఫ్లోర్స్ టెంపుల్ అదే, ఇంకా 2 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అనేది రన్ అవుతుంది. ఆల్రెడీ మన కోసం అంటే దర్శించుకోవడానికి మనకి ఒక ఫ్లోర్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడనే స్టోన్స్ అవన్నీ క్రాఫ్టింగ్ అంటే పిల్లర్ స్టోన్స్ ఇక్కడ క్రాఫ్ట్ చేసారు. అండ్ మెయిన్ మూర్తి ఏదైతే ఉందో అది వేరే ప్లేస్లో ఉందంట. ఆ స్టోన్ని మనం నెక్స్ట్ అక్కడికి కూడా వెళ్దాం, అక్కడికి కూడా వెళ్ళి ఆ స్టోన్ కూడా చూద్దాం మనం. బాగున్నాయా పిల్లర్స్? ఇవే రాముడి, ఇప్పుడు రాముడి గుడి ఉంది కదా,
రాముడి గుడి లోపల పెట్టిన పిల్లర్స్ అన్నీ ఇవే. ఇక్కడ నుంచి ఇక్కడ తయారు చేసి అక్కడ పెట్టిరు. సాయంత్రం గుడికి వెళ్తాం కదా మంచిగా చెప్పాక అక్కడ ఇవే పిల్లర్స్ కనిపిస్తాయి. అవును మూడు ఉన్నా, నేను ఒకటే కొన్నా, ఒకటే రాముడు ఒకటే ఉన్నాడు. ₹30 అంట. 30 20 మా 50కి 3 వచ్చినాయి. అయోధ్య అమ్మో, అయోధ్య గల్లీలలో తిరుగుతున్నాం. भैया वहीं पे लेके जा रहे हो ना? जय श्री राम, जय श्री राम, जय श्री राम. अरे झंडा पकड़ दिया ना, जलाल बोलिए. సో అయోధ్య టెంపుల్ లోపల ఉన్న ఆటో స్టాండ్ ఇది. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళాలన్నమాట. అండ్ దీని లోపలికి 2 వీలర్స్ 4 వీలర్స్ ఆటోస్ నాట్ అలౌడ్, ఓన్లీ బై వాకే ఇవ్వాలి. అండ్ దీని లోపలనే టెంపుల్ ఉంది. అండ్ హనుమాన్ గరి, మనం ఫస్ట్ పోతుంది హనుమాన్ గరికి. పదండి వెళ్దాం. ఎంతమంది యాత్రికులు వచ్చి చూడండి వెనకాల కదా. అండ్ ఇక్కడ క్లైమేట్ కూడా మంచిగా చల్లగా బ్రీజింగ్, అంటే ఇట్లా जय श्री राम. ओनली भैया ओनली गंदम लगाए बस. ये एक सेकंड वो नहीं. अच्छा वो नहीं, ये सूर्य का है ना. हाँ वो एक. जय श्री राम. जय श्री राम. इनको भी लगा काला नहीं కూడా क्या. जय श्री राम, जय श्री राम, जय श्री राम. సో హనుమాన్ గరికి వెళ్ళే దారిలోనే ఇక్కడ బండారా ఉంది, అంటే ఫ్రీ ఫుడ్ అన్నదానం టైప్. ఇక్కడ కావాలంటే ఇక్కడ వచ్చి ఫుడ్ కూడా తినొచ్చు, అన్లిమిటెడ్ ఫుడ్. ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా తినొచ్చు అట్లుంది. మేము ఇక్కడనే ఇప్పుడు మా లంచ్ కూడా చేసేసినాం. టైం 1:30 అవుతుంది. సో ఇక్కడ నుంచి 1:40 అవుతుంది ఆల్మోస్ట్ టైం. సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి హనుమాన్ గరి వెళ్దాం. హనుమాన్ గరి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మన దశరథ్ మహల్ ఉంది, అది చూసుకొని టెంపుల్ దర్శనానికి వెళ్దాం. అండ్ ఇక ఈ మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ రోడ్. ఇక్కడ నుంచి వెనకాలకి వెళ్తే మన శ్రీరామచంద్రుని టెంపుల్, బాల శ్రీరాముడి టెంపుల్. వెరీ గుడ్. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఈ లైన్ని దాటుకొని ఇక్కడ దాకా రావడానికి ఎక్కువ టైం పట్టలేదు, కానీ లైన్ అయితే జబర్దస్త్ ఉంది. 2 లైన్లు కొంచెం ప్రాపర్గా పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్న వాలంటీర్స్ కొంచెం ఆర్గనైజ్ చేసారు కాబట్టి ఇంత ఫాస్ట్గా వచ్చినాం. లేకపోయినా మాత్రం ఇంకా చాలా టైం పట్టేది. ఏమంటావు శ్వేత? అంతే 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 రవి. రవి ఇంకా నా బిడ్డ ఇద్దరు ఫుల్ జోష్ ఉన్నారు జెండా పట్టుకొని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నుంచి బయటకు వచ్చిన తర్వాత స్లైట్లీ ఏరియల్ వ్యూ ఆఫ్ అయోధ్య. సో ఇక్కడ చూడండి హనుమాన్ గరి టెంపుల్. అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా మెన్షన్ చేసారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అసలు ఈ టెంపుల్ ఎంత పాతదని. అక్కడ కూడా ఇంకా అడిషనల్ లాంగ్వేజ్ ఉంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది అక్కడ. సో ఈ టెంపుల్ని రాజ్ ద్వార్ అంటారు. అండ్ ఈ రాజ్ ద్వార్ ఇక్కడ దశరథ్ మహారాజ్ ఎలా అయితే ఉండనో ఇక్కడ డుడువా అని చెప్పి ఒక మహారాజు ఉండే, ఆ రాజు రాముడి కోసం కట్టించిన ఫస్ట్ టెంపుల్. అండ్ 2 సార్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే, ఒకటి రాముడు పుట్టినరోజు ఉన్నప్పుడు, రాముడి జన్మదినం ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు ఓపెన్ చేస్తారు. సెకండ్ టైం ఏమో రాముడిది ఎప్పుడైతే వివాహం జరుగుతుంది కదా డిసెంబర్లో, ఆ టైంలో ఓపెన్ చేస్తారు. సో ఇది మెయిన్ రాజ్ ద్వార్ అని చెప్పి పిలుస్తారు అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ హనుమాన్ గరి ముంగట ఉంది. అండ్ హనుమాన్ గరి ముఖ్య కారణం ఏంటంటే, రాముడు ఎప్పుడైతే అయోధ్య వదిలేసి వెళ్ళిపోయిండో అప్పుడు హనుమంతుడిని అయోధ్యకి రాజుని చేసిపోయిండు. సో ఇక్కడే ఆ హనుమంతుడిని రాజు చేసిండు అనమాట. సో అందుకోసమే హనుమాన్ గరి టెంపుల్ ఉంటుంది. సో ఇది మెహల్ దశరథ్ మెహల్, కాకపోతే ఇది రాముని టైంది కాదు, తర్వాత మళ్ళీ కట్టారు. సో
ఇక్కడ జనాలు ఏం చెప్తున్నారంటే రాముడి టైంవి ఏమీ లేవు, రాముడి టైంవి నాలుగు మాత్రమే ఉన్నాయి. ఒకటి నది, ఈ భూమి, రాముడి మీద మనకున్న నమ్మకం, ఇది తప్ప ఇంకా రాముడి టైంని కట్టినాయి ఇంకేం లేవు. राम का नाम, दूसरा ये भूमि, हाँ. तीसरा सरयू नदी, सरयू नदी, चौथा आप लोग का विश्वास. ये चार ही चीज़ है जो वो सदियों से ये सदियों तक జీవిత. బాకీ సబ్ నామ రూపాలు లేకుండా మొత్తం నాశనం చేసేసారు. నిజంగా బాధ అనిపిస్తుంది. अभी ये सर 4 बजे को ओपन होगा, 4 बजे ओपन होगा. रिटर्न आई अभी यहाँ पे राम जी का बड़े हुए थे क्या? छोटे से बड़े हुए थे खेलते हुए. ఓకే यहाँ पे. సో రాముడు చిన్నప్పటి నుంచి పెద్దగా అయిందంతా ఇక్కడనేనంట మన శ్రీరాముడు. కానీ ఇదంతా కొంచెం కమర్షియల్ లాగా అనిపిస్తుంది. అంటే ఆ పాత గుర్తులు ఏం లేవు, అంతా కొత్తగా కట్టేసారు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఉంది, ఫ్రీ ఫుడ్ కావాలంటే ఫ్రీ ఫుడ్ కూడా తినొచ్చు, తినాలనుకునే వాళ్ళు. వాడకుండా చాలా జాగ్రత్తగా ఈ విషయం మీ అందరికీ చెప్తున్నా. సో దశరథ్ మహల్ తర్వాత మనల్ని ఒక టెంపుల్ దగ్గర తీసుకొస్తారు. ఈ టెంపుల్లో సీతాదేవిది కిచెన్ ఉంటుంది అండ్ రాముడివి పాత విగ్రహాలు ఉన్నాయని చెప్పంటారు. అన్న తర్వాత మెల్లగా మథురాల ఒకటి ఉంటుంది కదా, మథురాది సేమ్ అట్లే ఉంటుంది. అంటే మీరు ఇక్కడ డబ్బులు ఇస్తే ఒక శిలా మీద మీ పేరెంట్స్వి పేరు రాసి మేము టెంపుల్ పైన అతికిస్తామని చెప్పి. సో అవేమి నమ్మకండి, అది ఇక్కడ ఏం లేదనమాట. బేసిక్గా ఇక్కడ అంతా కల్పితం మాత్రమే. మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోండి. దశరథ్ మహల్ అనేది రాముడు పుట్టి పెరిగి ఆడుకున్నంతా చెప్తున్నారు, కానీ దానికంటే ఇంపార్టెంట్ మనకి హనుమాన్ గరి ఇంకా రామ్ మందిర్, దాన్ని మాత్రం అసలు మిస్ కాకుండా అవి రెండు చూడండి. ఇవి అంత ఇంపార్టెంట్ కావు మనకి. పదండి. రాముడిది టెంపుల్ అయితే ఉందో పొద్దున 6:30 నుంచి 12 దాకా ఉంటుంది. 11:30 7 గంటల నుంచి 6 గంటల నుంచి 7 గంటల నుంచి 11:30 వరకు దర్శనం. పొద్దున 4:30 అండ్ 6:30కి ఆరతి ఉంటుంది. 4 o'clock కూడా దర్శనం ఉంటుంది. 4:30 కూడా దర్శనం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 2:30 తర్వాత టెంపుల్ ఓపెన్ అవుతుంది మళ్ళీ. సో ఆ టైమింగ్ చూసుకొని దర్శనానికి వెళ్ళండి. సో ఇప్పుడు ఈవినింగ్ ఎప్పటిదాకా ఓపెన్ ఉంటుంది? 7 అన్నీ ఉంది ఆన్లైన్. చలో మళ్ళీ మనం దర్శనానికి వెళ్దాం. ఇక మనం పర్ఫెక్ట్గా టెంపుల్ ఓపెనింగ్ టైం ఉంది, ఇక్కడనే మనం దర్శనం చేసుకుందాం. ముంగడ కనిపిస్తుంది కదా, ఇది టెంపుల్ది మెయిన్ ఎంట్రీ. సో టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ఫ్రీ లాకర్ రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ అంతా కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మన ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, వాచ్, మొబైల్, వ్యాలెట్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏవైతే ఉంటాయో కెమెరాస్ అన్నీ ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళాలి. టెంపుల్ లోపల అద్భుతమైన దర్శనం జరిగింది. జస్ట్ 15-20 minutes దర్శనం అయిపోయింది. అండ్ మా లగేజ్ అయితే ఉందో మొబైల్స్, కెమెరాస్ అవన్నీ తీసేసుకున్నాం. ఈ మొబైల్స్ పెట్టేది ఇంకా తీసుకునేది మంచిగా ఆర్గనైజ్డ్గా ఉంది అండ్ దర్శనం కూడా ఆర్గనైజ్డ్గా ఉంది. ఎక్కువ టైం పెడతలేదు, భయపడకండి. చాలా రష్ ఉంటుంది ఇక్కడ, దర్శనం అవుతుందా కాదా అని చెప్పి. మీరు ఎప్పుడైనా రావచ్చు ఆ రాముడి దర్శనం చేసుకోవడానికి. 15-20 minutes కంటే ఎక్కువ టైం పట్టదు. కాకపోతే టైమింగ్స్ ఏవైతుంటే ఆ టైమింగ్స్ ఫాలో కండి. సో ఆ రాముడిని దర్శించుకోవడానికి మంచిగా అనిపించింది, డిఫరెంట్ ఫీలింగ్. కానీ టెంపుల్ మొత్తం అంటే ఇంకా టెంపుల్ మొత్తం బిల్డ్ కాలేదు. టెంపుల్ మొత్తం బిల్డ్ కావడానికి ఇంకా టైం పడుతుంది. ఆంటీ మీరు కూడా నా బ్లాగ్ చేస్తారా? ఆంటీలు కూడా బ్లాగ్ చేస్తారు నా కెమెరాలో. సో టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్, టెంపుల్ ఓన్లీ ఒకటే ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయింది, ఇంకా 2 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ కావాలి. అయ్యో ఏమైంది? ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కూడా ఉంది, ఒకవేళ ఏమైనా కావాలనుకుంటే తీసుకోవడానికి. శ్వేత ఏమైంది శ్వేత? సో అంతా అద్భుతంగా జరిగింది. కాకపోతే నాకు ఒక బాధ ఏంటంటే ఇంత దూరం వచ్చి టెంపుల్ తోటి ఒక ఫోటో లేదు. సో లాకర్ రూమ్ టెంపుల్కి చాలా దూరంలో ఉంది. అండ్ ఇక్కడ మనం ఫోన్లన్నీ పెట్టేసి టెంపుల్ లోపల దర్శనానికి వెళ్ళాలి. అండ్ ఒకవేళ లాకర్ రూమ్ టెంపుల్ కనిపించేటట్టు ఎక్కడైనా పెడితే బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో వస్తే కడుపు నిండిపోయేది, మజా వచ్చేసేది. కానీ టెంపుల్ ఏమో చాలా దూరం ఉంది అండ్ లాకర్ రూమ్ ఏమో ఇంకా చాలా దూరం ఉంది. ఇట్స్ ఓకే, ఇక కళ్ళతోటి దర్శించుకున్నాం అదే చాలు అని చెప్పి అనుకోవాలన్నమాట. సో టెంపుల్ ఇక్కడ నుంచి కనబడటం కష్టం, కానీ అక్కడ దూరంగా ఒక చిన్న శిఖరం కనిపిస్తుంది. వీలైతే అది చూపిస్తాను నేను మీకోసం, అక్కడ చూడండి. అండ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావడానికి ఇంకా 2 years పడుతుంది. అంటే ఇప్పుడు అక్కడ చిన్న ఇట్లా కనిపిస్తుంది కదా కన్స్ట్రక్షన్ది పెద్ద క్రేన్, ఆ క్రేన్ ఉన్న దగ్గరనే టెంపుల్ ఉంది. ఇక లోపల రాముడిని చూపెట్టలేము. సో రాముడు లోపల సేమ్ ఎగ్జాక్ట్లీ ఇట్లానే ఉంటాడు కదా, ఫోటోలు ఉన్నాడు కదా, సేమ్ ఇలానే కనిపిస్తాడు. ఫోటోలు కూడా జస్టిఫై చేస్తలేవు, మన కళ్ళతో చూస్తేనే మనకు అర్థమవుతుంది. టెంపుల్ లోపల శ్రీరామచంద్రుడిది ఏదైతే విగ్రహం ఉందో అది ఈ రాళ్ళు యూజ్ చేసే కట్టిరు అనమాట. అంటే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్కటి. సో మెయిన్ విగ్రహం ఏదైతే ఉందో దాన్ని నేపాల్ నుంచి తీసుకొచ్చిన సాలిగ్రామ్ స్టోన్ అంటారు కదా, గ్లేషియర్ నుంచి తీసుకొచ్చిన స్టోన్ తోటి కట్టిరు. ఆ స్టోన్ ఇక్కడనే ఉంది, చూపిస్తాం మీకు ఒకసారి. సో ఈ స్టోన్ కూడా ఏంటంటే ఇది స్టోన్ కాదు, ఇది గ్లేషియర్ నుంచి తీసుకొచ్చిన స్టోన్ అనమాట.
నేపాల్ నుంచి తీసుకొచ్చిన గ్లేషియర్ స్టోన్ ఇది. ఎక్కడైతే ఆ శ్రీరాముడిది విగ్రహం చెక్కిర్రో ఆ రాళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడికి రాగానే సర్ప్రైజింగ్లీ మన వెనకాల మన తెలుగు వాళ్ళది అన్నదాన సత్రం ఇక్కడ ఉంది. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు, బజరంగ్ దళకి సంబంధించిన వాళ్ళు. నమస్తే బ్రో, బాగున్నారా? సో మీ పేరు? శ్రీకాంత్. మన హైదరాబాద్ నుంచి కదా? బజరంగ్ దళ్ సిటీ బజరంగ్ దళ్ సిటీ ఓకే, మొత్తం మన హైదరాబాద్, తెలంగాణ, సికింద్రాబాద్. సూపర్. ఇంకేంది, మన వాళ్ళని సొంత మనుషులను కలిసినట్టుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ దానికంటే ఇంపార్టెంట్, ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎవరైతే అయోధ్యకు చాలామంది వస్తున్నారు, ఫుడ్ గురించి కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చి ఒక్కసారి మన తెలుగు వాళ్ళ రుచిస్తే మాత్రం మన అంటే వారం రోజులైనా సరే మనం ఇంటికాడికి వెళ్ళి వచ్చి డైరెక్ట్ ఇంట్లో కూర్చొని తింటే అయితే ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది. సో ఎవరైనా సరే ఇక్కడ అన్నదానం కూడా ఉంది, అది కూడా మన వాళ్ళదే. డెఫినెట్లీ వచ్చి ఈ అన్నదానాన్ని స్వీకరించండి. అండ్ అదే కాకుండా ఇక్కడ వెనకాల అంటే ఈ ప్లేస్ పేరు చెప్పాలంటే ఎక్కడైతే రాముడి విగ్రహం చెక్కిరు కదా, ఆ స్టోన్స్ ఎక్కడున్నాయని చెప్పి అడిగితే ఎవరైనా చెప్తారు. జై శ్రీరామ్ బ్రో, జై బజరంగ్ బలికి. రామ్ జన్మభూమి నుంచి మనం ఇప్పుడు అయోధ్య నుంచి వారణాసిలో ఎవరంటారు తెలుసా? తెలియదా? ఓం నమః శివాయ, కాశీ విశ్వనాథ్. నేను ఒకసారి వెళ్ళినా, నీతో ఒకసారి వెళ్తున్నాను. నిన్ను ఇంకా మీ మమ్మీని తీసుకెళ్ళాలని చెప్పి మళ్ళీ శ్వేతాన్ని నేను తీసుకొని వెళ్తున్నా. సో కాశీ విశ్వనాథ్కి బయలుదేరాం మేము ఆల్రెడీ. అయోధ్య నుంచి ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఉంది. 4 hours జర్నీ చూపిస్తుంది. కరెంట్లీ టైం వచ్చేసి 7:43 అవుతుంది. చలో మీ అందరినీ తీసుకోవచ్చు కదా, నేను ఇది తీసుకుంటుండే, నువ్వు ఇలాంటిది ఇంకోటి తీసుకుంటుండే శివుడిది. నేను అక్కడ తీసుకుంటాను సార్, నా వారణాసిలో తీసుకుంటాను. సరేనా? అది మమ్మీకి ఇద్దాం. మమ్మీకి ఇద్దామా? నేను తీసుకొని మమ్మీకి కదా? అదే మమ్మీ గిఫ్ట్. సరే ఓకే, నువ్వు నన్ను సెలెక్ట్ చేయి, నేను అది తీసుకుంటా. ఇగో ఇలాంటిది, ఇలా నువ్వు సెలెక్ట్ చేయి, నేను అది తీసుకుంటా. ఓకేనా? కానీ కళ్ళు మనం డ్రా చేయాలి. ఆహా, డ్రా చేయాలా? సరే, మనం ఇక్కడ చాయ్ తాగేసేసి బయలుదేరాం. సరేనా? వారణాసి టెంపుల్ ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. సో మన కార్లో డీజిల్ అయిపోయింది. డీజిల్ కొట్టించుకోవడానికి మనం ఆగినాం. పెట్రోల్ బంక్. డీజిల్ కాదు, పెట్రోల్ అయిపోయింది. సో ఈడ యూపీలో పెట్రోల్ కాస్ట్ తక్కువ ఉంది, 97 రూపీస్ ఉంది లీటర్. సో వారణాసి రీచ్ అయ్యి చాలాసేపు అయిపోయింది. కానీ రీచ్ అయిన తర్వాత 11 నుంచి 1 o'clock దాకా మేము హోటల్స్ ఫైండ్ అవుట్ చేసేయడానికి మొత్తం అంతా వారణాసి అంతా తిరిగినాం. మంచి హోటల్స్ కూడా దొరికినాయి. కానీ కొన్ని చోట్లలోనేమో ప్రైస్ మనకి అనుకున్నట్లు లేకపోతే, కొన్ని చోట్లలోనేమో పార్కింగ్ అనేది అవైలబుల్ లేదు. బికాస్ వారణాసిలో అంటే ఇప్పుడు మనం కావాలనుకుంటే మెయిన్ దశాశ్వమేధ్ ఘాట్ దగ్గర కూడా ఉండొచ్చు, కానీ అక్కడ పార్కింగ్ అవైలబిలిటీ ఉండదు కార్ది. మోటార్ సైకిల్దే పార్కింగ్ చాలా కష్టంగా దొరికింది. అండ్ అక్కడ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా ఉన్నాడు, లాస్ట్ టైం నాకు మొత్తం అంతా విజిట్ చేయించిండు, గంగా ఫ్యూజీ హోమ్ అని చెప్పి. సో కరెంట్లీ మనం ఇక్కడ హోటల్ అంకిత్ అని చెప్పున్నాం. వీళ్ళ దగ్గర కూడా కార్ పార్కింగ్ లేదు. కార్ పార్కింగ్ మళ్ళీ 200 రూపీస్ సపరేట్గా ఛార్జ్ చేయాలి. కానీ ఇక్కడ మన ఫ్రెండ్ది కెఫే ఉంది, అక్కడ పెట్టేసేవచ్చు. సో ఫైనలీ ఒక 15 to 16 హోటల్స్ చూసిన తర్వాత ఈ హోటల్ నచ్చింది. బికాజ్ హైజీన్ ఉండడం కూడా ఇంపార్టెంట్ మనకి. హోటల్ కంఫర్ట్ ఒకటే కాదు. సో ఈ హోటల్ కొంచెం హైజీన్ ఉంది. ప్రైస్ అనేది కొంచెం స్లైట్లీ కంఫర్టబుల్లో కూడా ఉంది, అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంది. కానీ ఇట్స్ ఓకే, బికాజ్ 2 రోజులు ఉంటున్నాం కాబట్టి. అండ్ లగేజ్కి కూడా ఈజీ యాక్సెస్. కార్ ఇక్కడ దాకా వస్తుంది, లిఫ్ట్ ఉంది, లిఫ్ట్లో ఈజీగా లగేజ్ పైకి వెళ్ళిపోతుంది. లేస్తలేదా మేడం? పనుకొని. సో ఇది వారణాసిలో మా రూము. క్యాండీ ఆల్రెడీ పడుకుంది. సో బేసిక్గా కాంపాక్ట్ ఉంది, కానీ మేము చూసిన అన్ని రూమ్లలో బెస్ట్ హైజీన్గా క్లీన్గా ఉన్న రూమ్ ఇది ఒకటి. మిగతా అన్నీ ఎంత దరిద్రంగా ఉన్నాయంటే నేను బ్లాగ్లో కూడా చూపెట్టలేను, చెప్పలేను, అంత దారుణంగా ఉన్నాయి. తిరిగి నేనైతే టైర్డ్ అయిపోయినా, అంత కూడా నా వల్ల కాలేదమ్మా. తిరిగి కానీ బయట చల్లగా కూడా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు వారణాసికి క్లైమేట్ చాలా దారుణంగా ఉండే, అంటే ఉన్న బట్టలు కూడా ఇప్పేసి ఇట్లా వాటర్ ఇట్లా పైకి పోసుకొని తిరగాలి అన్నట్టుండే. కానీ ఈరోజు మాత్రం డబల్గా షర్ట్ జాకెట్ అన్నీ వేసుకొని తిరుగుతున్నాం. అదండి, పడుకుందాం, రెస్ట్ తీసుకుందాం. సో రేపు మార్నింగ్ మీ అందరికీ ఇక్కడ లాస్ట్ టైం నేను ఏమైతే మిస్ అయిపోయానో వారణాసిలో ఆ అన్ని ప్లేసెస్ అన్ని మీకు చూపిస్తా. అండ్ డెఫినెట్లీ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. ఆ రాముడి వారి
అంటే టెంపుల్ లోపలికి మేము వెళ్ళాం కానీ ఆ టెంపుల్ని మీ అందరికీ నేను చూపెట్టలేకపోయినా, బట్ స్టిల్ నేనేం చెప్తా అంటే వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, బాగుంటుంది. సో మీకు బ్లాగ్ అంతా నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.